నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు. సర్వమత ప్రార్థనలతో మంత్రి తలసానికి ఆశీర్వచనం. మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం. అట్టహాసంగా ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్. 11వ సంవత్సరం ద్వారకా తిరుమల పాదయాత్ర. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 800 మంది భక్తులతో ప్రారంభం. విశాఖపట్నం ఆర్కే బీచ్లో వాక్ ఫర్ స్పేస్. ఆర్కే బీచ్ నుంచి YMCA వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి అభిమానులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం సర్వమత ప్రార్థనలతో మంత్రికి ఆశీర్వచనం అందించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మృదు స్వభావులు, శాంతచిత్తులు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ సార్ గారిని తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అదే ముఖ్యమంత్రి అల్పాహార పథకం. తెలంగాణ వ్యాప్తంగా పలు స్కూళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 27,147 స్కూళ్లలోని 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇకపై రోజు స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందు, అంటే ఉదయం 8:45 బ్రేక్ఫాస్ట్ను అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇది అమలవుతోంది. విద్యార్థులందరికీ కూడా అసెంబ్లీ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయత్ శాఖ మంత్రి శ్రీ ఫస్ట్ అక్కడికి వెళ్ళండి సార్, అట్లకి ఫస్ట్ సార్ కొంచెం ముందు పోండి సార్. మేడం అటు కూర్చొని వాళ్ళకి 10 మందిని రమ్మని, 10 మంది వచ్చి మేడం మేడం పాలకొల్లు ఎడ్ల బజారులో వేయించేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం ద్వారకా తిరుమల పాదయాత్ర 800 భక్తులతో ప్రారంభమైంది.
ఈ రోజు మొదలుకొని 2 రోజుల పాటు పాదయాత్ర సాగి ఆదివారం నాటికి చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకునేందుకు చాలామంది పాదయాత్రగా వెళ్ళడానికి మొక్కుకుంటారు. కానీ వారి సౌకర్యార్థం వ్యక్తిగతంగా వెళ్ళడం కష్టమవుతోంది అనే ఉద్దేశంతో సామూహికంగా భక్తులందరితో కలిసి ఈ పాదయాత్రను 11 సంవత్సరాలుగా నడిపిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ద్వారకా తిరుమలకు పాదయాత్రకు బజాజ్ సందర్భంగా మా నేతాజీ సేవకుల తరపున స్వామివారి గోకుల నందన గోవింద నందనందన గోవింద నాగత వత్సల గోవింద. శరణాగత వత్సల గోవింద శరణ హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ నందన గోవింద నిత్యమయార గోవింద. ఓకే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అంతరిక్ష పరిశోధన రంగంలో యువత తమ సత్తా చాటాలని విశాఖ డీసీపీ కె ఆనంద్ రెడ్డి అన్నారు. వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా షార్, ఇస్రో, రఘు విద్యా సంస్థలు సంయుక్తంగా ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వద్ద నిర్వహించిన వాక్ ఫర్ స్పేస్ వీక్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచంలోని అగ్రగామి దేశంగా నిలుస్తూ అద్భుత విజయాలను సాధిస్తోందని అన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి ముందుకి నడిపించే విధంగా యువతరం ఈ రంగంలో రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచే విధంగా ఇటువంటి ర్యాలీని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చంద్రయాన్ విజయం భారతీయుల్లో కొత్త శక్తిని, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తిని కలిగించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సార్, ఇస్రో శాస్త్రవేత్తలు, రఘు విద్యా సంస్థలు, జాతీయ సేవా పథకం, ఎన్సీసీ వాలంటీర్లు, విద్యార్థులు, పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించే పోస్టులను పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. create awareness among the public. ఈ ర్యాలీని ఆర్కే బీచ్లో ఆర్గనైజ్ చేయాలి. ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్, స్పేస్ యాక్టివిటీస్ పబ్లిక్లో అవేర్నెస్ కోసం, పర్టికులర్లీ స్టూడెంట్ కమ్యూనిటీ కోసం ఇక్కడ ఈ 4 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా మా ఎగ్జిబిట్స్, తర్వాత రాకెట్ మోడల్స్, వీడియో స్ట్రీమింగ్,
స్పేస్ యాక్టివిటీస్ అవన్నీ కూడా రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు 7th వరకు జరుగుతాయి. 8 ఈరోజు ఇనాగ్రేషన్ గుడివాడ అమీర్మాన్ గారు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ స్పేస్ ఈజ్ నౌ వితౌట్ స్పేస్. So to create awareness among the student community and to motivate the student community, we are planning this outreach program. ఇదేంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా జాయింట్గా అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ కానీ దాని మీద ఈరోజుకి ఏ విధంగా అవేర్నెస్ ఇందులో చాలా మంది ప్రోగ్రాము పాల్గొనడానికి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విచ్చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మన కోరుట్లకి 100 పడకల ఆసుపత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభానికి రాబోతున్నారన్నారు. కోరుట్ల పట్టణ ప్రజలందరూ గ్రౌండ్లో హాజరై మనకొచ్చిన హాస్పిటల్కి కొత్త కలగా అప్పట్లో మేము ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు మేము 100 పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా ముందు ముందు మెట్పల్లిలో మరొక హాస్పిటల్ను కూడా ప్రారంభిస్తారని వస్తారని తెలియజేశారు. ఇది 10 minutes. అన్నిటికీ ఆక్సిజన్ సప్లై వస్తుంది కదా. అంటే ఇప్పుడు అందులో క్యూర్ అయిపోతారు కదా సార్, క్యూర్ అయిపోయిన 2 గంటలు అది వాళ్ళు క్యూర్ అయిపోతే జనరల్ ఎందుకు యశోద హాస్పిటల్ ఓపెన్
ఇప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పి అలా ఇప్పుడే ఇప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది లేదు. సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని చెక్ పెట్టడానే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున మొత్తం 119 చోట్ల ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే ఈ పథకం మెనూలో ఏ టిఫిన్స్ ఉండనున్నాయో అధికారులు అధికారికంగా ప్రకటించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో డ్రాప్అవుట్ సంఖ్య తగ్గి విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాక్స్ తెచ్చేసి పెట్టాలి. ఉంది సార్ బాక్స్ రెడీ కాదు ఇస్కాన్ వాళ్ళకి తయారు చేస్తే బాగుంటుంది. తలకైనా అర్బన్ ఇంటర్ ఉడితే వచ్చావు కదా కదా ముందు ఆయన ఉన్నప్పుడు ట్రై చేసినాం. ఒకటి ఇష్టమన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో దద్దనాల చెరువు 1వ వార్డు నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 రంగుల కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఉత్తమ్ ఇంటి నుండి ద్విచక్ర వాహనాలతో డీజే చప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ ర్యాలీగా గణపతి ఆలయంకు చేరుకున్నారు. అక్కడ మహిళలు ఎంపీ ఉత్తమ్ కుమార్కు నుదుట తిలకం దిద్ది హారతి పట్టి పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దద్దనాల చెరువులో పలువురు నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ రామస్వామి గట్టు వద్ద ఇండ్ల నిర్మాణం చేయించింది తానేనని, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2300 ఇండ్లను 80% పూర్తి చేశామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఈ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు. ఎందరు మంత్రులు వచ్చినా పూర్తి చేస్తామని చెప్పి వెళ్లారే తప్ప అవి అసంపూర్ణంగా మిగిలిపోయాయని అన్నారు. ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తామని కొత్త డ్రామా ఆడుతున్నారని, 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇండ్లు పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. గతం నుంచి ఎంతో ఇబ్బందులు పడుతూ సర్వే ప్రకారం మనకి 7-8 వేల మెజార్టీ రాబోతున్నది. అన్ని బూతుల్లో కూడా మనకి స్పష్టమైన మెజార్టీ రాబోతున్నది. మిత్రులారా, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ఒక విషయం మీ అందరి అన్నగా తమ్ముడుగానే చెప్పాలి. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎంపీగా ఏనాడు ఏ మచ్చ లేకుండా
నీతితో నిజాయితీతో మీరు గర్వపడే విధంగా మీ ఉత్తమన్న ప్రజా జీవితంలో ముందుకు వెళ్ళే విషయం మనం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నేను కోదాడ మాజీ ఎమ్మెల్యే నా సతీమణి పద్మావతి గారు, మాకు వేరే కుటుంబం లేదు, వేరే పిల్లలు లేరు. మీరే మా పిల్లలు, మీరే మా కుటుంబంగా భావించారు. ఇన్నేళ్ల రాజకీయంలో తప్పుడు పనులు చేయలేదు, అవినీతి చేయలేదు. ప్రజా జీవితానికి, ప్రజల సేవకే మా జీవితాలు అంకితం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రతినిధిగా ఏదో చిన్న పోస్టు పెద్ద పోస్టులో ఉండబోతున్నా. హుజూర్ నగర్ పట్టణానికి మీరు ఊహించని, హుజూర్ నగర్ పట్టణానికి మీరు ఊహించని అభివృద్ధికి మేము తీసుకుపోతాము. రాష్ట్ర స్థాయిలో అత్యంత అభివృద్ధి చెందిన పట్టణాలుగా హుజూర్ నగర్ పట్టణాన్ని గతంలో చేసింది మనమే, ముందు కూడా చేయబోతుంది మనమే. ఈ మధ్యలో జరిగింది దోపిడీ. क्या पहलवान साहब पूरे జమీనా కబ్జా అవే. అన్ని విధాలుగా దోపిడీ, కమిషన్లు, లిక్కరు, ఉసికే, తప్పుడు పనులే. ప్రజల కోసం మేలు చేసింది అసలు ఏం లేదు. మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన గర్వించదగినదని, రైతుల పిల్లలకు, కార్మిక పిల్లలకు, కూలీల పిల్లలకు ఉదయాన్నే రుచికరమైన అల్పాహారం అందించడం ఆనందంగా ఉందని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు మార్నింగ్ విద్యార్థులకు టిఫిన్ పెట్టడం వల్ల వారు ఆరోగ్యవంతులు అవడమే కాక డ్రాపౌట్ను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. పటంచెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని గూడెం మైపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నప్పుడే వారు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారాన్ని ఆయన వడ్డించారు. अरे नारायण శ్రీశైలం అన్ని చంద్రశేఖరరావు గారు గొప్ప ఆలోచనతో పిల్లలకు మార్నింగ్ అవర్స్ ఇంట్లో తల్లిదండ్రి స్కూల్కి పోయే ముందు వారికి టిఫిన్ ఏ విధంగా, కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలు, టిఫిన్ ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలే, కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు అనే ఆలోచనతో వారికి మార్నింగ్ అవర్స్ అల్పాహారం ఇచ్చి చదువును ఫిజికల్గా, ఫిట్నెస్గా, మధ్యాహ్న భోజనం వాటితో పాటు పిల్లలు పుష్టిగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం గర్వకారణంగా ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కార్పొరేటర్ హాస్పిటల్ ధీటుగా
బాత్రూమ్స్, డ్రింకింగ్ వాటరు, ఆట స్థలాలు, ఫర్నిచర్, అన్ని ల్యాబ్లు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలలో లేని విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ విద్యను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఆలోచన చేయాలి. పిల్లలు, మీరు ఇన్ని సౌకర్యాలు కలిగించినప్పుడు చక్కగా బుద్ధిగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీ టీచర్లు మీకు చెప్పే విద్యను చక్కగా బోధిస్తున్న విద్యను మీరు డిసిప్లిన్ క్రమశిక్షణతో చదువుతో పాటు క్రీడా రంగాన్ని ఎంచుకొని మీరు ముందుకు సాగాలి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నోముల భగవత్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అన్నా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని బాగుపడతాయి. బ్రేక్స్ అవి పెడుతుంటే లంచ్ పెడుతుంటే ఇంకా మిగతా మీ మధ్యలో అంటే ఒకటి ఏమనుకుంటారు అంటే పిల్లలు హాస్టల్లో చేర్పించే పిల్లలు ఉంటారు, డే స్కాలర్లు కూడా పంపిద్దాం కానీ ఇట్లా బ్రేక్ఫాస్ట్ లేకనో దానికి లేకనో ఇబ్బంది పడుతున్నాం, దానికి ఇబ్బంది పడే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు చైతన్యవంతం చేయాలి. ఇదే పిల్లల్ని అనవసరంగా హాస్టల్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎవరు పెడుతున్నారని చెప్పారు చెప్పలేదా? అందరికీ బ్రేక్ఫాస్ట్ పెడతారు. అందరికి ఇంట్లో తిన్నావా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తున్నా. అమ్మ ఏం పెట్టేది? అమ్మ ఏం పెట్టింది అన్న? అన్నం పెట్టేదా? ఏం పెట్టేదా? ఏది ఉంటుంది పెట్టేదా? ఏం పెట్టిందా? తినొచ్చేదా? ఏం చేసేది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు. సర్వమత ప్రార్థనలతో మంత్రి తలసానికి ఆశీర్వచనం. మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం. అట్టహాసంగా ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్. 11వ సంవత్సరం ద్వారకా తిరుమల పాదయాత్ర. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 800 మంది భక్తులతో ప్రారంభం. విశాఖపట్నం ఆర్కే బీచ్లో వాక్ ఫర్ స్పేస్. ఆర్కే బీచ్ నుంచి YMCA వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.